పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీ మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశికి దశమ స్థానంలో చాతుర్గ్రహ కూటమి ప్రస్తుతం జరుగుతున్నది. అదే 25వ తేదీ 25, 26 తేదీల్లో మీ జన్మరాశికి దశమ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా వస్తున్నది. మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అనేది కర్మస్థానము. కర్మస్థానం అంటే అది మీనరాశిలో బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు బుధుడు అంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడు జన్మరాశికి నీచ స్థానంలో రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఆలోచన విధానం సక్రమంగా ఉండదు. ఏ విధంగా ఉంటుందంటే బుధుడు రాహుతో కలిసినప్పుడు మిథున రాశి వారు మాయకు లోనవుతారు. లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవటం, వాస్తవాన్ని దూరంగా పెట్టడం, వాస్తవానికి దూరంగా జరగటం అనేటటువంటి ఉంటాయి. ఈ కారణం చేత కొన్ని సమస్యలు మీ అంతట మీరే కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే ఆలోచన విధానం సక్రమంగా లేకపోవటం వలన. ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుధుడు మీ జన్మరాశికి దశమ స్థానము రాహుతో కలిసిన రోజులు కూడా ఎవరన్నా పెద్దవాళ్ళు మీ శ్రేయోభిలాషులు ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే బ్రహ్మాండంగా ఆలోచించి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి రాశికి లాభస్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, సోదరులకు, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానం. ఈ తృతీయ స్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని నిర్ణయాలైతే అసలు ఎవ్వరూ ఊహించినంత గొప్పగా తీసుకుంటారు. అంటే చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అవి ఫలించవా అనే దానికి బుధుడు నీచ స్థానంలో ఉన్న కారణం చేత వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి యొక్క ఫలితం తక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు వేరే వారి మీద డిపెండ్ అవ్వటం అవసరం. డిపెండ్ అంటే బయట వాళ్ళ మీద కాదు, సొంత వాళ్ళ మీద, మీకంటే పెద్దవాళ్ళ మీద, మీ శ్రేయోభిలాషుల మీద వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని పాటించడం చాలా మంచిది. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా దశమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ మార్పు అనేటటువంటివి ఎవరైతే చేయాలనుకుంటారో అటువంటి వారు ఎంత ప్రయత్నించినా గృహ మార్పులు చేయలేకపోతారు. కానీ గృహంలో కొన్ని రిపేర్లు చేయించడం కానీ, కొన్ని రకాలైనటువంటి మరమ్మతులు మొదలైనటువంటివి ఖచ్చితంగా జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలానే విద్యాపరంగా కనుక తీసుకుంటే చాలా బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ దాని తగిన ఫలితాన్ని మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందలేకపోతూ ఉంటారని చెప్పాలి. ప్రధానంగా మిథున రాశిలో విద్యార్థులకు బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులకు కూడా ఆలోచన విధానం సక్రమంగా లేకపోవటం, బద్ధకం పెరిగిపోవటం, బుధరాహు గ్రహాలకు కలయికతోటి ఎక్స్ట్రా అవికేషన్స్ పెరిగిపోవటం, కాన్సన్ట్రేషన్ చేయకపోవటం, ఈ కారణం చేత ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. పంచమ స్థానాధిపతి మీకు ఎగ్జాల్టేషన్ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రా అవకేషన్స్ మీదకి ఎక్కువగా మనసు మరలటం. అంటే చేసేటటువంటి పని తక్కువ, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా మొగ్గు చూపడం, ఇది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రతికూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కానీ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నారో పంచమ స్థానంలో మీకు అంటే పంచమాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో వాక్ స్థానంలో ధనస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుజుడు సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా, స్మూత్గా, ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉండాలి. అంటే మాట్లాడేటటువంటి మాట అన్ని రకాలైనటువంటి పనులు చేసి పెడుతుంది. మీకు 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు, పైగా కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి విషయాలలో కోపం తెచ్చుకోవటం వలన మీరు ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది. ఇంకొకటి ఏమిటంటే షష్టాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు, 6వ స్థానం అంటే ఏమిటి? రోగస్థానమే. రోగస్థానాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే
అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వేడికి సంబంధించిన సమస్యలు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కలగటం కానీ, అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని గుప్త వ్యాధులు అటువంటి వాటికి సంబంధించినటువంటివి కానీ, ఇటువంటి ఎక్కువగా ఈ రకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఈ రాశి వారు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కూడా మంచిది. ప్రధానంగా మీ జన్మరాశికి 7వ స్థానాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తూ 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు అంటే భార్యాభర్తలు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో, లేదా ఇప్పటికే గొడవలతోటి తగాదాలతోటి భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉన్నారో, అటువంటి వారు కలవటం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంచెం ప్రతికూలంగా మారతాయని చెప్పాలి. మాటకు మాట పెరిగిపోతూ ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం ఏదైనా చేతికి అందుతుందా అంటే అది ఇవాళ రేపు అన్నట్టుగా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అంత కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రధానంగా రావాల్సిన ధనానికి సంబంధించినటువంటి ప్రధాన కారక గ్రహం ఏమిటంటే కుజుడు. అటువంటి కుజుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరికైనా ధనం గనక ఇచ్చి ఉంటే మరలా వాటిని వసూలు చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు రాకపోగా శత్రుత్వం పెరిగే ప్రమాదం కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి వారు ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో అయితే గొప్ప కదలిక అనేటటువంటిది ఏమీ ఉండదు. అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 వరకు అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. 18వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయని చెప్పాలి. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ ఆర్థిక నష్టాలు, ఆర్థికపరమైన నష్టాలు కానీ, ప్రయాణ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఉద్యోగస్తులతో తోటి కొలీగ్స్తో సమస్యలు కానీ, పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇది అనుకూలమైన సమయం కాదు. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి ఇక 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే సమయంలో అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే ఇక్కడ మీకు మీ జన్మరాశికి 25, 26 తేదీలలో మీ జన్మరాశికి దశమ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి రాశి వారికి అనుకూలమైన ఫలితాలను యోగాన్ని ఇస్తుందని చెప్పాలి. అంటే 27వ తేదీ వరకు కూడా చేసే ప్రయత్నాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అనుకూలంగా మారుతాయి. 27వ తేదీ నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఉండే సమయం కూడా వ్యాపారపరమైనటువంటి లాభాలు కలిగిస్తుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం అనేటువంటి అప్రయత్నంగా చేతికందుతుందని చెప్పాలి. 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మిథున రాశి వారికి అత్యంత కఠినంగాను ప్రతికూలంగాను మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి విధంగానే ఉంటుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే మిథున రాశి వారికి ప్రస్తుతం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇలా కనీసం విష్ణు సహస్రనామం వినటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు గురుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వలన కూడా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.